మనిషి శక్తికి ఒక హద్దుందని చాలామంది అనుకుంటారు. కానీ చరిత్రలో ఆ హద్దును చెరిపేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు లూయిస్ సిర్. కెనడాలో ఒక సాధారణ కుటుంబంలో అతను పుట్టాడు. చిన్నప్పటి నుంచే అతనికి అసాధారణమైన శక్తి కనిపించింది. పెద్దయ్యే కొద్దీ అతను సాధారణ పనులు చెయ్యలేదు. అతను గడ్డి మూటలు మోసేవాడు, భారీ రాళ్లు ఎత్తేవాడు. జనం ఆశ్చర్యపోయారు. తరువాత అతను స్టేజ్ మీదకు వెళ్ళాడు. ప్రపంచం ముందే తన శక్తిని చూపించడం ప్రారంభించాడు. అతను ఎత్తిన బరువులు ఆ కాలంలో ఎవ్వరూ ఊహించలేదు. కొన్నిసార్లు గుర్రాలు లాగే బరువులను తానే లాగేవాడు. కొన్నిసార్లు వేదికపై పలువురు మనుషులను నిలబెట్టి వాటిని మోసేవాడు. ప్రజలు అతన్ని ప్రపంచంలో అత్యంత బలమైన మనిషి అని పిలిచారు. కానీ అతని కథ కేవలం శక్తి గురించి కాదు. అతను వినయంగా ఉండేవాడు. తన శక్తిని ప్రజలను ఆశ్చర్యపరచడానికి కాదు, ప్రేరణ ఇవ్వడానికి వాడేవాడు. మనిషి తన పరిమితులను తానే నిర్ణయించుకుంటాడు అనే విషయాన్ని అతను నిరూపించాడు. అతను సాధారణ కుటుంబంలో పుట్టాడు, సాధారణ జీవితం గడిపాడు. కానీ తన పట్టుదలతో చరిత్రలో అసాధారణ స్థానం సంపాదించాడు. శరీర శక్తి మాత్రమే కాదు, మనస్సు శక్తి కూడా మనిషిని గొప్పవాడిని చేస్తుంది. మీరు ఈరోజు బలహీనంగా అనిపిస్తే మీ పరిమితులు నిజం కావు, మీరు ఇంకా ప్రయత్నించని స్థాయిలున్నాయి. ఈ కథ మీకు ప్రేరణనిచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజ జీవిత ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.